సో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. శాంతి, సమాధానము, దీర్ఘశాంతము. 6. సో మనిషికి శాంతి లేకపోవడానికి గల కారణాలు దేవుడు బయలుపరిచాడు. ఒకటి, అసంతృప్తి వల్ల. ఉన్న దాంట్లో తృప్తి చెందినప్పుడు నీకు శాంతి అనేది ఉంటుంది. ఎంతున్నా కూడా తృప్తి లేకపోతే, అసంతృప్తి వల్ల నీకు మనశ్శాంతి ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, సమాధానం ఉండదు. అండ్ ఈ లోకాన్ని వెంబడించినంతసేపు నీకు శాంతి అనుగ్రహించబడదు. ఎప్పుడైతే నువ్వు ఈ లోకాన్ని వెంబడించడం ఆపేసి యేసయ్యను వెంబడిస్తామో అప్పుడు మనకు శాంతి అనుగ్రహించబడుతుంది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు దేవుడు బయలుపరిచాడు. ఇంకొకటి, అధికంగా ఆశించడం వల్ల మనం శాంతిని కోల్పోతాము. కుటుంబంలో ఏక మనస్సు లేకపోవడం వల్ల, ఏక ఆలోచనలు లేకపోవడం వల్ల, ఏక ఆత్మ లేకపోవడం వల్ల, ఏక అభిప్రాయం లేకపోవడం వల్ల మనము కుటుంబంలో శాంతిని కోల్పోతాము. సో కుటుంబంలో అందరూ ఒకటే మాట మీద నిలబడ్డారనుకోండి, మనకు శాంతి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మీద ఉంటే అప్పుడు మనశ్శాంతి అనేది ఉండదు. దానివల్ల మనకు చాలా డిస్టర్బెన్సెస్ అవుతాయి. సో అదొకటి. ఇంకొకటి, కుటుంబ సభ్యుల మధ్యలో కాకుండా సంఘంలో కూడా ఏక మనసై ఉండాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనమే కొని తెచ్చుకుంటున్నాం. సో ఈరోజు దేవుడు ఇంకొక కారణం చెప్తున్నాడు. లైఫ్లో మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. నీ గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, నీ గురించి ఎవరు ఏమి ఆలోచిస్తున్నారు, మన గురించి ఎవరు ఏమి ఆ, చెప్తున్నారు అనేది ఎప్పుడు కూడా నువ్వు కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఎందుకంటే లోకమంతా, మనుషులు అంతా నెగిటివిటీతో నిండిపోయింది. ఆల్రెడీ నెగిటివ్ మైండ్ సెట్తో, నెగిటివ్తో నిండిపోయింది. మనం మంచి చేసినా చెడే అంటారు, మనము మంచిగా ఉన్నా చెడే అంటారు. ఏమి చేయకుండా మన జాగలో మనం ఉన్నా కూడా, మన మన పరిస్థితిలో మనం ఉన్నా కూడా అయినా మన గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళే ఉంటారు. మనం చేసే ఉద్యోగంలో కావచ్చు, మనం చేస్తున్న పరిచర్యలో కావచ్చు, ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, మనం ఉంటున్న అపార్ట్మెంట్లో కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఎవరో ఒకరు నువ్వు ఏం చేయకుండా నీ ఇంట్లో నువ్వు కూర్చున్నా కూడా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఓహో చూడండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు, ఎవరితో మాట్లాడారు అని అంటారు, మాట్లాడితే ఇలా మాట్లాడవని అంటారు, చూస్తే చూశారని అంటారు, చూడకపోతే చూడలేదని అంటారు, ఉంటే ఉన్నారంటారు, ఉండకపోతే ఉండలేదని అంటారు, అడిగితే అడిగినారని అంటారు, అడగకపోతే అడగలేదని అంటారు. సో ఎప్పుడు కూడా లైఫ్లో గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఎదుటివాడు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. ఎప్పుడు కూడా అది కాన్సన్ట్రేట్ చేయదు. అది కూడా నీకు మనశ్శాంతిని గురి చేస్తుంది. అలాగే మనము కూడా ఇంకొక లైఫ్ ఎలా ఉంది, ఇంకొక లైఫ్లో బాగుందా, లేకపోతే వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఎలా ఉన్నారు అనే కాన్సన్ట్రేషన్ కూడా మనకు అవసరం లేదండి. సో మనకిచ్చిన దేవుడు 24 గంటలు మనం ఎలా ఉపయోగించాలి, నీ బాగు కోసం ఉపయోగించుకో, నువ్వు అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకో. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, కుటుంబంలో అభివృద్ధి చెందాలి, అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి. సో పక్క వాళ్ళ జోలికి వెళ్ళడం కానీ, పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతృత కానీ అలా ఉండకూడదు. వాళ్ళు వచ్చి చెప్తే పర్లేదు. సో ఎప్పుడైనా కూడా మన గురించి ఒకరు ఏమనుకుంటున్నారు, మన గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనుకున్నప్పుడు తప్పకుండా మన కుటుంబ సభ్యులే కావచ్చు, మన బంధుమిత్రులే కావచ్చు, మనం ఉంటున్న అపార్ట్మెంట్లో కావచ్చు, మనం చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మన గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళే, మన గురించి చెడుగా అనుకున్న వాళ్ళే, మన గురించి చెడుగా ఆలోచించిన వాళ్ళే. సో అలా తెలుసుకున్నప్పుడు నీకు మనశ్శాంతి కరువవుతుంది, డిసప్పాయింట్ అవుతావు, డిమోటివేట్ అవుతావు, డిప్రెషన్లోకి అవుతావు, డిస్సాటిస్ఫాక్షన్ అవుతావు. అయ్యో వాళ్ళు నా గురించి ఇలా అంటున్నారా, అనుకుంటున్నారా అంటే అనుకోనివ్వండి. నువ్వు మంచి చేసినా అంటారు, నువ్వు మంచిగా ఉన్నా అంటారు, ఎక్కడికి వెళ్ళకుండా నీ ఇంట్లో నువ్వు తాళం పెట్టుకొని కూర్చున్నా కూడా అంటారు. దానివల్ల నీకు శాంతము, దీర్ఘశాంతము పాడవుతుంది. సో ఈరోజు నుంచి ఎవరు ఏమనుకున్నా నేను నా మైండ్ని నేను డిస్టర్బ్ గాను, నా యొక్క దీర్ఘశాంతాన్ని నేను కోల్పోను అని మనసులో దృఢ నిశ్చయం అనుకోండి. ఎందుకంటే మనిషిని బాధ కలిగించేది అదే, శాంతి లేకుండా కలిగించేది అదే. నీ గురించి ఒకరు నెగిటివ్గా మాట్లాడుతున్నారని తెలిసినప్పుడు అది నీకు మనశ్శాంతిని కరువు చేస్తుంది, శాంతి లేకుండా చేస్తుంది. సో ఇది ఇంకొక కీ. అందరి మైండ్ సెట్ మారిపోవాలి. సో నువ్వు శాంతంగా ఉండాలంటే ఎవరు ఏమన్నా అనుకోని, సో ఎవరు ఏమన్నా ఆలోచించని, అది నేను కాదు,
ఎందుకంటే మనిషి బుద్ధి మొత్తము నెగిటివ్తో నిండిపోయిందండి. నెగిటివ్తో నిండిపోయింది మనిషి బుద్ధి మొత్తము. నువ్వెంత పాజిటివ్గా చేసినా నెగిటివే మాట్లాడతారు. ఎంత పాజిటివ్ అన్నా నెగిటివ్గానే మాట్లాడతారు. అయ్యో వాళ్ళు అలా అంటున్నారని నువ్వు శాంతిని కోల్పోకు, దీర్ఘశాంతాన్ని కోల్పోకు అంటే అనుకోనివ్వండి. వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టము. అన్నయ్య అన్నంత మాత్రాన నిజాలు అవుతాయా? అన్నయ్యంత మాత్రాన మనకు తాకుతుందా అని అనుకొని వదిలేసేయండి. దేవుడిచ్చిన ఒక కమెంట్మెంట్ ఏంటి ఏంటి తెలుసా? 10 కమెంట్మెంట్స్లో నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇప్పుడు అందరూ అదే పలుకుతుంటా అంటారు, అబద్ధ సాక్ష్యమే. సో కాముగా ఉంటే కాముగా ఉన్నాడని ఒక గోల, మాట్లాడితే మాట్లాడలేదని ఒక గోల, మాట్లాడితే మాట్లాడిందని ఒక గోల, సో చూస్తే చూసిందని ఒక గోల, చూడకపోతే చూడట్లేదని ఒక బాధ. సో మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా డిస్సాటిస్ఫాక్షన్లోనే ఉంటాడు. వాడి ఫీలింగ్స్ మన మీద రుద్దుతా అంటారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు మన మీద రుద్దుతా అంటారు. సో వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి నువ్వు మారకు. సో నేనున్నాను, ఐఎమ్ ఏ సైలెంట్ పర్సన్. సో అందరు అంటారు ఈ కాముగా ఉంటాడు, దట్ ఈస్ మై నేచర్. నా నేచరే అది, సైలెంట్గా ఉండడమే నా నేచరు. ఎక్కువగా మాట్లాడడము, సో 10 మందిలో కలవడం అది నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. సో నేను సైలెంట్గా ఉంటాను, ఎక్కువ ఎవరితోటి కలవను. సో నా పని ఏదో నేను చేసుకుంటా, నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటా, నా పిల్లల్ని ఏదో నేను పెంచి పోషించుకుంటా. దానికి కూడా వీడు కామ్గా ఉంటాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడాడు. దట్ ఈస్ మై నేచర్. ఐ కెనాట్ చేంజ్ మై నేచర్ బికాస్ ఆఫ్ యూ. నా నేచర్ని నేను చేంజ్ చేసుకోలేను కదా. సో అలా దేవుడు మనకు ఒక నేచర్ ఇచ్చాడు, లీవ్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం నేను టాక్టివ్గా మారలేను కదా. టాక్టివ్గా మాట్లాడితే ఇగో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు వీడని ఇంకొక గోల. సో అలా ఉంటుందండి. సో ఇప్పుడు అర్థమవుతుందా? మనిషి యొక్క మైండ్ సెట్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకే మీ లైఫ్లో ఎప్పుడు కూడా ఇప్పటివరకు మనం అలా ఆలోచించి ఉండవచ్చు. నీకు శాంతి ఉండాలి, నీకు సమాధానం ఉండాలి, నీకు దీర్ఘశాంతం ఉండాలి అంటే ఇంకొకరికి దేవుడు ఈరోజు ఏమిస్తున్నాడంటే నీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారో, నీ గురించి ఎవరు ఏం ఆలోచిస్తున్నారో, నీ గురించి ఎవరు ఏమి మాట్లాడుతున్నారన్న దాని మీద నువ్వు ఫోకస్ చేయకు. అది మైండ్లో నుంచి తీసేసాయి. ఒకవేళ నీ గురించి చెడుగా అనుకున్నా, నీ గురించి చెడుగా మాట్లాడినా, నీ గురించి చెడుగా ఆలోచించిన, అది నీ గురించి కాదు, వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది. వాళ్ళ మైండ్ సెట్టే చెడుగా ఆలోచించే మైండ్ సెట్ అని అనుకొని నీ దీర్ఘశాంతాన్ని, నీ ఇన్నర్ పీస్ అంటారు చూసారా, దాన్ని కోల్పోకు. మన లోపల దీర్ఘశాంతం ఉంటుందండి, ఇన్నర్ పీస్ అంటారు. మన లోపల ప్రశాంతత ఉంటుంది, దాన్ని కోల్పోకు. వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు. సో మనం మనుషులను సాటిస్ఫై చేయలేమండి. 800 కోట్ల జనాభాను మనం సాటిస్ఫై చేయలేము. మనం ఎంత బాగున్నా, మన తల్లిదండ్రులు అనొచ్చు, మన అన్నదమ్ములు అనొచ్చు, మన అక్క చెల్లెలు అనొచ్చు, మన భార్య పిల్లలు అనొచ్చు, భర్త అనొచ్చు, ఏదో ఒక మాట, మనం బాగున్నా కూడా, మనం ఏ తప్పు చేయకున్నా కూడా, మన ఇరుగుబాడు పొరుగుబాడు అనొచ్చు. సో దానివల్ల నువ్వు దీర్ఘశాంతాన్ని కోల్పోకు, పీస్ ఆఫ్ మైండ్ కోల్పోకు. ఇప్పుడు నేను పరిచర్యలో ఉన్నాను, దేవుడితో వాడబడుతున్నాను. సో అపవాది అనేక మంది చేత అవమానాన్ని క్రియేట్ చేస్తాడు, అనేక మంది చేత నిందలు వేస్తుంటా అంటాడు. దానివల్ల నేను పీస్ ఆఫ్ మైండ్ కోల్పోవద్దు. ఎందుకంటే ఆ నింద నేను చేశానా లేదా నాకు తెలిస్తే చాలు, నా దేవుడికి తెలిస్తే చాలు. ఆ తప్పు చేశానా లేదా నాకు నా దేవుడికి తెలిస్తే, నా అంతరాత్మకు తెలిస్తే చాలు. అలాగే అనుకొని ముందడికి సాగుతూనే ఉండాలి. ఇంకొకరికి ఈరోజు దేవుడు మనందరికీ ఏమిస్తున్నాడంటే నీ గురించి ఎవరు ఏం మాట్లాడినా, ఏమి ఆలోచించినా, ఏమి అన్నా కూడా నీ మనసులో దీర్ఘశాంతాన్ని మాత్రము కోల్పోకు. చూద్దాము సామెతలు 14 అధ్యాయం 29 దీర్ఘశాంతము గలవాడు మహావివేకి అట. చూసారా, గట్టిగా అరిచి గొడవలు పడి కంటే సైలెంట్గా ఉండేవాడు దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ముంకోపి అంటే కోపం తెచ్చుకునేవాడు మూఢత్వమును బహుమానముగా పొందును. సో వాడు బహుమానంగా పొందుకుంటాడట. తన కోపమే తన శత్రువు. సో దీర్ఘశాంతము గలవాడట మహావివేకి అట, జ్ఞాని అట. సో దీర్ఘశాంతం నీ లోపల ఇన్నర్ పీస్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి అమ్మా. నేను చెప్పాను, అసంతృప్తి వల్ల మనము ఇన్నర్ పీస్ కోల్పోతాము. అండ్ మన గురించి ఒకరు నెగిటివ్గా మాట్లాడుతున్నారని తెలిసినప్పుడు మనము ఇన్నర్ పీస్ కోల్పోతాము. మనం అధికంగా ఆశించడం వల్ల మనము ఇన్నర్ పీస్ కోల్పోతాము. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్వేస్ కిల్ యువర్ హ్యాపీనెస్. ఎక్కువగా ఆశించడం వల్ల మన హ్యాపీనెస్ని కోల్పోతాము. సో లోకాన్ని వెంబడించడం వల్ల, ఏసైను వెంబడించాక లోకాన్ని వెంబడించడం వల్ల నువ్వు హ్యాపీనెస్ని కోల్పోతావు. సో ఇలాంటి కీస్ ఇచ్చాడు దేవుడు మనకు. సో వీటిని మనము
మనము పాటించాల్సిందే. సో దీర్ఘశాంతము గలవాడట మహావివేకి అట. ముక్కోపి మూఢత్వంను బహుమానంగా పొందును. ముక్కోపి మూఢత్వంను బహుమానంగా పొందుకుంటాడు. సో దీర్ఘశాంతంతో ఉండాలని కోరుకోవాలి, ప్రార్థించుకోవాలి. సాత్వికమైన మనస్సు అంటే సాఫ్ట్ నేచర్, శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సో కలవరపడుతున్నావు, బాధపడుతున్నావు, చింతిస్తున్నావు, దీర్ఘశాంతం లేదు, మనశ్శాంతి లేదు, నీకు నరాల నొప్పి, నరాల వీక్నెస్, బీపీ లెవెల్స్ అబ్నార్మల్గా ఉంటాయి, షుగర్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉంటాయి, థైరాయిడ్ రిపోర్ట్స్ అబ్నార్మల్గా వస్తాయి. సో నీకు బీపీ వల్ల నీకు కళ్ళు తిరిగి పడినట్టు అయిపోతావు, నరాల వీక్నెస్ వస్తుంది, బోన్ ఎముకలకు నొప్పి కలుగుతుందట, కుళ్ళు అట. సో సాత్వికమైన మనసు జెంటల్గా ఉండాలి. సో మనసు కైండ్గా సాఫ్ట్గా ఉన్న మనసు అట శరీరం నాకు జీవము. నీకు అనారోగ్య సమస్యలు అధికంగా రావడానికి కారణం నీ మెంటల్ టెన్షన్స్, నీ ఫైనాన్షియల్ ప్రెషర్స్, నీ కుటుంబ సమస్యలు, వీటి వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి. సో ఉంటాయి, అవును, ఇవన్నీ ఉన్నప్పుడు మన మనసు బాధపడుతుంటుంది, కలవరపడుతుంటా ఉంటుంది. సో అందుకే దీర్ఘశాంతం అనే వరాన్ని కోరుకోండి దేవుడు. సో దేవుడిని అడగాలి. అందుకే నేను చెప్పాను, మనకేముండాలి? నలుగురు దిక్కుల నెమ్మది ఉండాలి, మన కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉండాలి, మనం సంపాదించే సంపాదనలో నెమ్మది, శాంతి, సమాధానం ఉండాలి, మన గృహంలో నలుదిక్కుల నెమ్మది, శాంతి, సమాధానం ఉండాలి, మనం చేసే ఉద్యోగంలో నలుదిక్కుల నెమ్మది, శాంతి, సమాధానం ఉండాలి. సో అన్ని దిక్కుల మనకు నెమ్మది, శాంతి, సమాధానం ఉండాలి. ఇస్తాడండి, దేవుడికి ఇస్తాడు. దావీదు కూడా తను 40 సంవత్సరాలు రాజ్యంలో రాజుగా ఉన్నప్పుడు సువర్ణకాలం అంటారు. ఆ 40 సంవత్సరాలు దావీదుకి దేవుడు నలుదిక్కుల శాంతిని, సమాధానాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాలు రాజుగా ఉన్న దావీదుకి ఆ రాజ్యంలో ఒక్క మర్డర్ లేదు, ఒక్క మానభంగం లేదు, ఒక్క కరువు రాలేదు, ఒక్క వరదలు రాలేదు, ఒక్క అధికంగా భూకంపము కానీ ఏది కానీ రాలేదు, ఒక్క క్రిమినల్ కేసు లేదు, ఒక్క సివిల్ కేసు లేదు. ఆయన ఉన్న రాజ్యంలో దావీదు దేవుడు అట్లా నలుదిక్కుల శాంతిని ఇచ్చేశాడు. ఏ ఒక్క శత్రువు కూడా అటాక్ చేయలేదు. ఆ 40 సంవత్సరాలు సువర్ణకాలం అంటారు. సో నువ్వు కూడా ప్రార్థించు, అయ్యా నా ఫైనాన్సెస్లో నెమ్మది కావాలి, నా ఉద్యోగంలో నెమ్మది కావాలి, నా కుటుంబంలో నెమ్మది కావాలి, నేను చేసే ప్రయత్నాలలో నా గృహాలలో నెమ్మది కావాలి అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా వస్తాడు. సో దీర్ఘశాంతము గలవాడు మహావివేకి అట. మూఢత్వము బహుమానంగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. చూసారా అండి, ఒక 100 మందిని చంపి, లేకపోతే పరాక్రమశాలి, ఒక వీరుడు, ఒక శూరుడు, ఒక ధీరుడు కంటే ఒక దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడట పరాక్రమశాలి అంటే ఇక నీకు తిరుగులేదు, నీకు విజయమే, నువ్వు వీరుడవు, శూరుడవు, నువ్వు ధనవంతుడవు, ఐశ్వర్యవంతుడవు, కానీ మనసులో దీర్ఘశాంతము లేదు. సో ఇవన్నీ ఉండి కూడా నీలో పరాక్రమం ఉంది, నువ్వు వీరుడవు, శూరుడవు, ధనముంది, ఐశ్వర్యం ఉంది, పేరుంది, ఘనత ఉంది, దీర్ఘశాంతము లేదు. సో నువ్వు శ్రేష్ఠుడవు కాదు. ఇవన్నిటికంటే దీర్ఘశాంతము కలవాడు శ్రేష్ఠుడు. చూసారా అండి, దీర్ఘశాంతం మనం ఇన్ని సంవత్సరాలు పట్టించుకోలేదు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ దీర్ఘశాంతం అని దేవుడు చెప్తున్నాడు. సో వాక్యము ద్వారా పట్టణము పట్టుకొని వానికంటే తన మనస్సుని స్వాధీనపరచుకొని వాడు శ్రేష్ఠుడు. ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళి ఒక పట్టణాన్ని జయించాను, కానీ నా మనసు నా కంట్రోల్లో లేదు, నా ఆలోచనలు నా కంట్రోల్ లేవు, నా ఎమోషన్స్ నా కంట్రోల్లో లేవు, వేస్ట్ అని అంటున్నాడు దేవుడు. సో నువ్వు ఎంత జయించినా, నువ్వు ఒక ప్రపంచాన్నే జయించావు కావచ్చు, కానీ మనసులో దీర్ఘశాంతం లేదు, నీ మనస్సు నీ కంట్రోల్ లేదు, నీ ఆధీనంలో లేదు, నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. సో ఈ ప్రపంచాన్ని జయించేందుకు, ప్రపంచాన్ని అంత గొప్పగా ఉంచేందుకు కాదు, వేస్ట్ కదా. అందుకే దేవుడు అంటున్నాడు, పరాక్రమశాలి కంటే, ధనవంతుడు కంటే, ఐశ్వర్యుడు కంటే, వీరుడు కంటే, శూరుడు కంటే అండ్ బలవంతుడు కంటే దీర్ఘశాంతము గలవాడు గొప్పవాడు అంటున్నాడు. దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. పట్టణం పట్టుకొని వానికంటే నువ్వు ఒక యుద్ధము చేసి ఒక రాజ్యాన్ని జయించావు, యుద్ధాన్ని చేసి ఒక దేశాన్ని జయించావు, యుద్ధం చేసి ఒక పట్టణాన్ని జయించావు, కానీ తన మనస్సుని స్వాధీనపరచుకొని వాడు శ్రేష్ఠుడు. సో నీ మనసు నీ కంట్రోల్లో లేకపోతే, నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో లేకపోతే, నీ యొక్క ఫీలింగ్స్ నీ కంట్రోల్లో లేకపోతే అది వేస్ట్ అని అంటున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి, నీ మనసు నీ కంట్రోల్లో ఉండాలి. ఒకడు నువ్వు చెడ్డవాడనంత మాత్రం నువ్వు చెడ్డదానివి కాదు, ఒకడు నువ్వు నిన్ను తక్కువ చేసి చూసినంత మాత్రాన నువ్వు తక్కువ వాడివి కాదు, ఒకడు నిన్ను అవమానపరిచినంత మాత్రాన నువ్వు అవమానపరచబడవు.
సో ఇవన్నీ కూడా నువ్వు మైండ్గా స్ట్రాంగ్ చేసుకోవాలి, మెంటల్గా స్ట్రాంగ్ చేసుకోవాలి. సో పరుచుకున్నవాడు స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. సో మనసును స్వాధీనపరచుకోవాలి. అరే ఒకడు ఏమైనా ఒక మాట అనగానే మనం డిస్టర్బ్ అయిపోతాం, మనసంతా అలజడి, మనసంతా చెదిరిపోతుంది. అలా కాకుండా స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఒకని స్వబుద్ధి వానికి దీర్ఘశాంతంనిచ్చును. సో సామెతలు 19:11 నీకు దీర్ఘశాంతం ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్లో దొరుకుతుందా, లేకపోతే ఫారెన్ కంట్రీస్లో దొరుకుతుందా, లేకపోతే మనం సంపాదించే సంపాదనలో దొరుకుతుందా, లేకపోతే దీర్ఘశాంతం నీ కుటుంబంలో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? నీ సబుద్ధి అంటే నీ బుద్ధి వల్లనే నీకు దీర్ఘశాంతంనిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. సో క్షమించలేని మనసు వల్ల కూడా నువ్వు దీర్ఘశాంతాన్ని కోల్పోతావు. క్షమించేసేయి. కష్టమే, మనం ఒకరిని క్షమించాలంటే అది కష్టమే. చిన్నప్పటి నుంచే ఆ నేచర్లో లేము కదా, క్షమించలేని గుణంలో ఉన్నాం మనందరము కూడా. ఆ క్షమించలేని గుణం నుంచి క్షమించే గుణానికి రావాలంటే టైం పడుతుంది. కష్టమే, క్షమించాలి, తప్పదు. ఇది మన మేలు కోసమే. మనం క్షమిస్తే మనమే బాగుపడతాము, కానీ వాళ్ళు బాగుపడతారని మనం అనుకోవద్దు. మనం క్షమించే హృదయం లేకపోవడం వల్ల మనం ఏమవుతామంటే పగకు, ప్రతీకారానికి అండ్ లేకపోతే రివెంజ్ తీర్చుకోవాలన్న మోడ్లోకి వెళ్ళిపోతాము. అప్పుడు ఏ హృదయంలో రివెంజ్ తీసుకోవాలని ఉంటుందో, పగ ప్రతీకారంతో నిండుకుంటుందో, ఆ హృదయము దీర్ఘశాంతంతో ఉండలేదండి. చంచలమైన మనస్సు అంటే క్షమించలేని హృదయంతో ఉన్నప్పుడు నువ్వు శాంతంగా ఉండలేవు. ఎప్పుడైతే నువ్వు క్షమించడం మొదలు పెడతావో అప్పుడు నీ మనసులోకి దీర్ఘశాంతం వస్తుంటుంది. క్షమించకుండా వాళ్ళ గురించి అలాగే నువ్వు మనసులో బిగపట్టుకొని ఉన్నావు, వాళ్ళ మీద కోపాన్ని బిగపట్టుకొని ఉన్నావు, వాళ్ళ మీద ఉన్న ద్వేషాన్ని బిగపట్టుకొని ఉన్నావు. క్షమించకుండా అది నీ మనసులో శాంతినివ్వదు, సుఖాన్నివ్వదు, ఆరోగ్యాన్నివ్వదు. సో ఒకని సుబుద్ధి అంటే మంచి బుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును. మన బుద్ధే మనకు దీర్ఘశాంతాన్ని ఇస్తుందట అండి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి మనకు దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. కానీ నీకు మార్కెట్లో కిలోల చొప్పున కొనుక్కోలేము, డబ్బులు పెట్టి కొనుక్కోలేము, ఎక్కడ దొరకదు అది. సో నీ ఇన్నర్ పీస్ నీ లోపలనే ఉంది, అది నువ్వే మలుచుకోవాలి. ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు మాట్లాడాలి, అండ్ ఏది ఆలోచించాలి, ఏది నాకు అవసరము, ఏది నాకు అనవసరము అన్నది ఆలోచించాలి. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నీకు కారు కావాలి, అది నెససరీ, దాని గురించి ప్రార్థించుకో. అంతేగాని ఫ్లైట్ కొనుక్కోవాలని నువ్వు ఆలోచించకు, అది నీకు నెససరీ లేనప్పుడు. ఒకవేళ నిజంగా నీకు ఫ్లైట్ నెససరీ, నీకు నిజంగా జెట్ ఫైల్ నీకు కంపల్సరీ, అది నీకు కావాల్సిందన్నప్పుడు నువ్వు ప్రార్థించుకో. అవసరం లేనప్పుడు ప్రార్థించకు. సో నీకు ఏది అవసరమో దాని గురించే ప్రార్థించు. ఎందుకంటే దేవుడు నీకు ఫ్లైట్ ఇవ్వకపోతే డిసప్పాయింట్ అవుతావు, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదని డిమోటివేట్ అవుతావు. సో నీకు ఏది అవసరమో దాని గురించే ప్రార్థించు. నీ సబుద్ధి నీకు దీర్ఘశాంతం ఇచ్చును. తప్పులు క్షమించుట ఇది ఇంపార్టెంట్ అండి. మనందరిలో ఈ గుణం ఉంది, తప్పులు క్షమించకపోవడం. సో క్షమించాలి, అట్టి వానికి ఘనతనిచ్చును. సో క్షమించే గుణం వల్ల నీకు శాంతం వస్తుంది. ఇవన్నీ కీస్ రాసుకోవాలి. క్షమించే గుణము వల్ల దీర్ఘశాంతం వస్తుంది. తృప్తి అనే గుణం వల్ల దీర్ఘశాంతం వస్తుంది. అధికంగా ఆశించకపోవడం వల్ల దీర్ఘశాంతం వస్తుంది. ఒకరు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అని ఆలోచించకపోవడం వల్ల నాకు దీర్ఘశాంతం వస్తుంది. ఇవన్నీ కీస్ అండి, రాసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి, ప్రార్థించండి. సో అందుకే దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. సో అందరికంటే గొప్పవాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నువ్వెంత ఆస్తి సంపాదించావని కాదు, నువ్వెంత సంతోషంగా ఉన్నావన్నదే ముఖ్యము. సో ఒకడు లోకాన్నంతా జయించాడు కానీ మనశ్శాంతి లేదు, వాడు వేస్ట్. జయించి కూడా వేస్ట్, అనుభవించే యోగ్యం లేదు. ఒకటి దగ్గర 100 కోట్ల ఆస్తి ఉంది, అనుభవించే యోగ్యం లేదు, వాడి దగ్గర శాంతి లేదు, అది వేస్ట్. ఉండి కూడా వేస్ట్. ఒకటి దగ్గర ఏమీ లేదు కానీ మనశ్శాంతి ఉంది, వాడే నిజమైన ధనవంతుడు ఈ లోకానికి అని అంటున్నాడు దేవుడు. దీర్ఘశాంతము చేత, సామెతల గ్రంథము 25:15 దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. చూసారా అండి, గొడవలు కొట్లాటల వల్ల కాకుండా దీర్ఘశాంతము చేత సమర్థించి చెప్పడం, సంధాయించి చెప్పడం. సో అవతలవాడు టెంపర్ లూజ్ అయినా కూడా, అవతలివాడు టంగ్ లూజ్ అయినా కూడా మనం టంగ్ లూజ్ కావద్దు. దీర్ఘశాంతంతో సమాధానం చెప్పాలి. వాడు అడుస్తున్నారని మనం గట్టిగా అరవద్దు. సో వాళ్ళు బీపీతో ఉన్నారు, సో మనం ఆ బీపీని కామ్ డౌన్ చేయాలి, కంట్రోల్ చేయాలి. అంటే మన లోపల దీర్ఘశాంతం లేదు, కానీ మనందరి లోపల యాక్షన్కి రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ నాలో కూడా ఒకరు ఎదుటివాడు స్పీడ్గా రియాక్ట్ అయినంటే మనం కూడా స్పీడ్గా రియాక్ట్ అవుతాం. అవతలి వాడు కోపంతో రియాక్ట్ అయిందంటే మనం కూడా కోపంతో రియాక్ట్ అవుతాం.
అవతలి వాడు నిన్ను ద్వేషంతో రియాక్ట్ అయినంటే మనం కూడా ద్వేషంతో రియాక్ట్ అవుతాం. అవతలి వాడు గట్టి గట్టిగా అరుస్తున్నాడంటే మనం కూడా వాయిస్ రైజ్ చేస్తాము. కానీ కామ్ డౌన్ అన్నామంటున్నాడు దేవుడు. కామ్ డౌన్ కాండి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. సో చూసారండి, సాత్వికమైన నాలిక. యూజ్ ఆల్వేస్ జెంటైల్ స్పీకింగ్. సో సాత్వికంగా మాట్లాడు. అవతలోడు కోపం వస్తుందని నువ్వు కూడా కోపం తెచ్చుకొని మాట్లాడకు. సో అందరిలో ఉంటుంది, వాడు నా మీదకి గట్టి గట్టిగా అరుస్తారా, వాళ్ళు నా మీద గట్టి గట్టిగా మాట్లాడతారా అని మనకు కూడా బై డిఫాల్ట్గా మన శరీరానికి ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది. యాక్షన్కి రియాక్షన్, చర్యకు ప్రతీకార చర్య అని అంటారు. సో ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం. కానీ అలా రియాక్ట్ కాకండి. దీర్ఘశాంతం చేత అవతల వాడిని ఒప్పించు. అవతలవాడు నీ మీద కోపంగా ఉన్నాడా, నీ దీర్ఘశాంతం చేత ఒప్పించు. అవతలవాడు నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాడా, నీ దీర్ఘశాంతం చేత ఒప్పించు. అవతలవాడు కోపంతో ఉన్నాడు, రగులుకుంటున్నాడా, అయినా నువ్వు దీర్ఘశాంతం చేత మాట్లాడు. సాత్వికమైన నాలిక ఎముకలను నలగొట్టును. నువ్వు సాత్వికంగా మాట్లాడు. వాడి కోపాన్ని చల్లార్చచ్చు, మనము వాడి యొక్క పగను చల్లార్చచ్చు, వాడి యొక్క ప్రతీకారాన్ని చల్లార్చచ్చు. సో మనిషి గొడవలు పెట్టించేది నాలికే అండి. సో ఒక మనిషి ఇంకో మనిషి గొడవలు పెట్టడానికి, ఒక రాజ్యాలు ఇంకో రాజ్యాలు గొడవపెట్టడానికి, ఒక కుటుంబాల్లో గొడవలు కావడానికి కారణం నాలికనే. అందుకే సాత్వికమైన నాలిక ఎముకలను నలగొట్టును. అంటే నీ సాత్వికమైన నాలిక ఎన్నో గొడవలను నలగొడుతుంది, ఎన్నో గొడవలను ఆపివేస్తుంది. ఒక గొడవలు కావాలన్నా నాలికనే, ఆ గొడవలను ఆపివేయాలన్నా నాలికనే. ఒక ఇద్దరి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి విడదీయాలన్న నాలికనే. ఇద్దరి భార్యాభర్తలను కలపాలన్న నాలికనే. ఒక రెండు దేశాలు కొట్టుకోవాలన్న నాలికనే. ఆ రెండు దేశాలు కొట్టుకోకుండా ఆగిపోవాలన్న నాలికనే. సో నాలిక చాలా డేంజర్. అగ్ని అంటించిపోతుంటుంది రగులుకునేలాగా. అందుకే దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలిక ఎముకలను నలగొట్టును. సో దీర్ఘశాంతం ద్వారా చూడండి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో. ఇవన్నీ మన సుబుద్ధి ద్వారానే తెచ్చుకోవచ్చు, మన లోపల బుద్ధి ద్వారానే తెచ్చుకోవచ్చు అని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడో లేదు దీర్ఘశాంతము, నీ మనస్సులోనే ఉంది. ఎక్కడో లేదు నీ ఇన్నర్ పీస్, నీ లోపలనే ఉంది. ఎక్కడో లేదు శాంతము, ఎక్కడో వెతుక్కోకు. చాలామందికి డబ్బు ఉంటే శాంతంగా ఉంటారని. నో 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 నో, డోంట్ ఎస్టిమేట్ లైక్ దట్. డబ్బు అవసరానికి మాత్రమే, కానీ అది శాంతాన్ని కొనుక్కోవడానికి కాదు. నీ కారు కొనుక్కోవడానికి డబ్బు కావాలి. ఈరోజు నేను ఆన్లైన్లో మాట్లాడుతున్నాను, ఇంటర్నెట్ బిల్లు కట్టుకోవడానికి డబ్బు కావాలి. అండ్ నేను ఎటన్నా వెళ్ళాలంటే నాకు పెట్రోల్ ఖర్చులకు డబ్బు కావాలి. సో అది అవసరానికి మాత్రమే. డబ్బుతోటి నువ్వు ప్రేమను కొనుక్కోలేవు, డబ్బుతోటి శాంతిని కొనుక్కోలేవు, డబ్బుతోటి మనశ్శాంతిని కొనుక్కోలేవు, డబ్బుతోటి దీర్ఘశాంతాన్ని కొనుక్కోలేవు. డబ్బుతోటి బంగారం కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, కానీ కొన్నిటి కొనుక్కోలేనివి ఉంటాయి. సో చాలామంది అంటారు డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు అని. శాంతాన్ని కొనుక్కో ఒకసారి, ఎక్కడ దొరుకుతుందో. ఒక 100 కోట్లు ఇచ్చి నువ్వు దీర్ఘశాంతాన్ని కొనుక్కో. లేదు, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడే అది నీకు అనుగ్రహించబడుతుంది. సో చాలామంది డైలాగులు వేస్తారు, డబ్బు ఉంటే నేను ఏదైనా కొనుక్కోవచ్చు, డబ్బుతోటి కొనంది ఏది లేదంటారు. అస్సలు లేదు. నువ్వు ప్రేమను కొనుక్కోలేవు, డబ్బుతోటి విలువను కొనుక్కోలేవు, శాంతిని, దీర్ఘశాంతాన్ని, మనశ్శాంతిని కొనుక్కోలేవు. డబ్బుతోటి నువ్వు ఇంకా కొనుక్కోలేని చాలా చాలా ఈ లోకంలో ఉన్నాయి. సో కాబట్టి డబ్బుతోటి మనం ఎప్పుడు కూడా తూకం వేయద్దండి ఈ దీర్ఘశాంతాన్ని. ఇది ఎప్పుడైనా నీ మనస్సులోనే ఉంది. నీ ఆలోచించే విధానంలోనే నీకు శాంతం రావాలి, నీ మాట్లాడే విధానంలోనే నీకు దీర్ఘశాంతం రావాలి. సో లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారిని క్షయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. సో మన దేవుడు దీర్ఘశాంతము చూపించే దేవుడు యేసుప్రభు వారు. ఆయనను మనుష్య కుమారు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనున్న భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. సో ఇవి మిస్అండర్స్టాండింగ్స్. ఇంకొక కీ రాసుకోవాలి. మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మనకు శాంతి కోల్పోతాము. సో మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. మనం ఎంత మంచిగా మాట్లాడినా కూడా మనల్ని నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. మనల్ని ఓర్వలేని వాళ్ళు ఉంటారు. మనం ఎవరి జోలికి వెళ్ళకపోయినా, మన జాగలో మనం ఉన్నా కూడా భేదములు, మిస్అండర్స్టాండింగ్స్, విమతములు, అసూయలు, జెలస్, మత్తతలు, సో అల్లరితో కూడిన ఆటపాటలు. మత్తతలు అంటే లిక్కర్. చాలామంది లిక్కర్ తాగితే, ఆ డ్రగ్స్ తీసుకుంటే ఆనందంగా ఉంటారు, దానివల్ల తీసుకోకపోతే చాలా డిస్టర్బ్ అవుతారు వాళ్ళు. సో వీటన్నిటి వల్ల ఆనందం ఉంటుంది అనుకుంటారు, కానీ వీటి వల్ల మనశ్శాంతి ఉండదు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను.
సో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు దేవుని రాజ్యము. సో ఇలాంటి గొడవలు కొట్లాటలు పెట్టుకునే వాళ్ళు, డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు, సో ఇలాంటి అసూయలు, జెలస్ చూసారా అండి? అసూయలు, జెలస్ వల్ల కూడా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవట. అదే జెలస్ వల్ల మనకు పీస్ ఆఫ్ మైండ్ పోతాం. భేదములు, సో భేదములు అంటే మనకు విభేదాలు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్. సో ఇవన్నీ కూడా మనిషిని నలగొడుతుందండి, నలగొడుతుంది. మిస్అండర్స్టాండింగ్స్ వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. అందుకే చెప్తున్నాను, అవతలోడి ఫీలింగ్స్కి, అవతలోడి ఎమోషన్స్కి నువ్వు ఎప్పుడూ సింక్ కాకు. వాడు నెగిటివ్ అనుకుంటున్నాడా, అనుకోనివ్వండి. అదే మీ భేదములు అంటే మిస్అండర్స్టాండింగ్ నేను చేసుకుంటున్నాడా, చేసుకొనివ్వండి. అరే వాడు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు అని నువ్వు అండర్స్టాండింగ్ చేయించడానికి ట్రై చేయకు, అవసరం లేదు. మనం అంటే ఏంటిదో మనకు, మన మనస్సాక్షికి, మన లోపల ఉన్న అంతరాత్మకు, మనం నమ్ముకున్న దేవుడికి తెలిస్తే చాలు అండి. ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులే మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, ఒక్కొక్కసారి మన భార్య పిల్లలు లేదా అన్నదమ్ములు అక్కజల్లెలే అర్థం చేసుకోకపోవచ్చు, భర్తనే అర్థం చేసుకోకపోవచ్చు. ఎందుకంటే మనిషి మొత్తము నెగిటివ్తో నిండిపోయింది. అలాంటి మనిషి దగ్గర నుంచి నువ్వు పాజిటివ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? దానివల్ల నువ్వు దీర్ఘశాంతాన్ని కోల్పోతావు. అందుకే క్రియేట్ సపరేట్ వరల్డ్. నేను ఎప్పుడో నా చిన్నప్పుడే నేను సపరేట్ వరల్డ్ క్రియేట్ చేసుకున్నాను. నాకంటూ నేను ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాను. ఐ విల్ లివ్ ఇన్ దట్ వరల్డ్ ఓన్లీ. సో అవతల వాళ్ళు ఏదనుకున్నా ఏమనుకోకపోయినా నేను అది పట్టించుకోనండి. ఎందుకంటే నేను ఒక సపరేట్ ప్రపంచంలో నేను క్రియేట్ చేసుకున్నాను. ఎంత మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. సో ఇలా విమర్శలు వచ్చినప్పుడు నేనేం చేయాలి? ఒకటే, అది నేను కాదు కదా. నా గురించి ఒకరు నెగిటివ్ అన్నంత మాత్రం నేను నెగిటివ్ అవుతానా? ఒకరు చెడుగా మాట్లాడినంత మాత్రం నేను చెడ్డవాడిని అవుతానా? నా లోపల ఎంత చెడు ఉందో, ఎంత మంచి ఉందో నాకు నేను నమ్ముకున్న దేవుడికే తెలుసు. ఆ మోడ్లోకి వెళ్ళిపోతాను నేను. సో కాబట్టి చూద్దాము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. సో ఇది ఉన్న వాళ్ళు శాంతంగా ఉంటారు. ఎస్, ప్రేమ మనందరిలో కూడా తగ్గిపోతుంటుంది. ఎందుకంటే మనం బాగున్నా కూడా మన ఎదుటి వాళ్ళు బాగుండలేకపోతే మనం ద్వేషించాల్సి వస్తుంది. కానీ తప్పదు, శరీర మాంసంలో ఉన్నాం, ప్రేమించమంటున్నాడు. ప్రేమించకపోయినా పర్లేదు, ద్వేషించడం మాత్రం ఆపేద్దాం. సో నెవర్ హేట్ ఎనీబడి. ఒక రాజకీయ నాయకుడిని హేట్ చేస్తాం మనం, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు మన చుట్టం కాదు, మన బంధువు కాదు. ఒక సెలబ్రిటీని హేట్ చేస్తాం, ఆ యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూసి హేట్ చేస్తాం, లేకపోతే ఆ ఫేస్బుక్లో ఏదైనా ఒక వీడియో చూసి మనం ద్వేషాన్ని పెంచుకుంటాం. వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ద్వేషాన్ని, పరిస్థితులను బట్టి ద్వేషాన్ని పెంచుకుంటా అంటాం. సో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధనమైన నియమం ఏది లేదు. సో ఇవన్నీ ఆత్మఫలాలు. సో ఎవరైతే ఈ ఆత్మఫలాల్లో ఎదుగుతారో వాళ్ళందరిలో కూడా దీర్ఘశాంతం వస్తుందండి. ప్రేమ ఇది చాలా డేంజరస్ అన్నట్టు, అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఇది ప్రేమ అనే ఫలము. మన అందరినీ ప్రేమిస్తున్నాం అనుకో, నీ మనసులో ఒక్కరు కూడా ద్వేషం లేదనుకో, నీకు ఆటోమేటిక్గా శాంతం ఉంటుంది. మనకు కూడా ప్రేమించాలనే ఉంటుంది, ఇష్టపడాలనే ఉంటుంది. కానీ అవతల వాడు చేసే ప్రవర్తన, వాళ్ళ బుద్ధి వల్ల మనం ద్వేషాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. సో మనం మంచిగున్నా కూడా వాళ్ళు మన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారని ద్వేషం పెంచుకోవాల్సి వస్తుంది. గాడ్ ఏమంటాడు? ఆ ద్వేషాన్ని కప్పిపెట్టి ప్రేమను తీయి అంటాడు. ఇవన్నీ మన బెనిఫిటే అండి, ఇవన్నీ మన బెనిఫిటే, మనకు బెనిఫిటే. ఇది సంతోషము. ఎంతమంది జీవితాల్లో సంతోషం ఉంది, ఎంతమంది మనసులో సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాలత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, ఆశా విగ్రహం ఉంది. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ కంట్రోల్. అయ్యో నేను కంట్రోల్ చేసుకోలేను బ్రదర్ అంటారు చాలామంది కూడా. కంట్రోల్ చేసుకోవాలి. మన ఫీలింగ్స్ కంట్రోల్లో ఉండాలి, మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి, మన ఫ్యామిలీ మన కంట్రోల్లో ఉండాలి, మన ఫైనాన్సెస్ మన కంట్రోల్లో ఉండాలి. సో మన కంట్రోల్లో ఉండాలి, మన యొక్క తలంపులు కూడా మన కంట్రోల్లో ఉండాలి. సో గాడ్ గివెన్ ద సెల్ఫ్ కంట్రోల్. ఆ లిక్కర్ తాగకుండా నేను ఉండలేను, ఆ సిగరెట్ స్మోకింగ్ చేయకుండా నేను ఉండలేను, వాడితో గొడవ పడకుండా నేను ఉండలేను. సో ఇలాంటివి వద్దు. నా భర్తతోటి గొడవ పడకుండా ఉండలేను. అదే ఒక పోలీస్ వాళ్ళతోటి గొడవ పడండి, ఒక రాజకీయతో గొడవ పడలేము కదా, అక్కడ కంట్రోల్ చేసుకుంటాం కదా. ఇంట్లో భర్తతోటో గొడవ పడతాము, ఎందుకంటే ఏం చేయలేరు, ఎంత గొడవ పట్టినా ఏం చేయలేరు, ఇక్కడ కంట్రోల్ చేసుకోలేవు. అదే ఒక రాజకీయాలతో లేకపోతే వేరే వాళ్ళతో, బలవంతుడితో, ఒక రౌడీ షీటర్తో గొడవ పెట్టుకోలేవు, ఎందుకంటే వాళ్ళు తిరిగి మళ్ళీ మనల్ని తంతారు కాబట్టి. అక్కడ కంట్రోలింగ్ ఉంది, ఇక్కడ కంట్రోల్ లేదు. సో సిచ్యువేషన్స్ వల్ల మనం కంట్రోల్ చేసుకోలేవు. సో అందుకే ప్రార్థించుకోవాలి, ఆత్మ ఫలాలలో ఎదగాలని ప్రార్థించుకోవాలి.
ఆత్మ ఫలాలలో ప్రార్థించుకోవాలి. క్షమించకపోవడం కూడా చాలా డేంజర్ అండి. క్షమించలేని గుణం వల్ల మనము చాలా దీర్ఘశాంతాన్ని కోల్పోతాం. ద్వేషించడం వల్ల దీర్ఘశాంతాన్ని కోల్పోతాం. పగపట్టడం వల్ల, ప్రతీకారం వల్ల మనం దీర్ఘశాంతాన్ని కోల్పోతాము. మెంటల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ ప్రెజర్స్ వల్ల మనం దీర్ఘశాంతాన్ని కోల్పోతాము. సో వీటికి విరోధమైన నియమం ఏమీ లేదు. ఎఫెసీలకు రాసిన 4:2 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో, చూడండి మనందరినీ పిలిచాడు దేవుడు. ఓపికతో ఉండాలి, తప్పదండి. మనల్ని పిలిచింది దేవుడు పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి. సో పరలోక రాజ్యం ఎవరు తెలుసా? ఓపికతో ఉన్న వాళ్ళదే. పరలోక రాజ్యం ఎవరు తెలుసా? సాక్రిఫై చేసే వాళ్ళదే. ఒక్కొక్కసారి వాళ్ళు ఒకటి ఏమన్నా కూడా మనం పట్టించుకోకుండా ఉండాలి. సాక్రిఫై, నీ ఫీలింగ్స్ని సాక్రిఫై చేయాలి. పరలోక రాజ్యం అలాంటి వాళ్ళదండి. సఫర్ అవుతున్నారు, వాళ్ళదే పరలోక రాజ్యము. ఒకడు ధనవంతుడు ఉన్నాడు, వాడు భోగభాగ్యాలు అనుభవించాడు. ఒకడు పేదవాడు ఉన్నాడు, వాడు నలగొట్టుకున్నాడు, వాడు అన్ని రకాలుగా బలహీనుడయ్యాడు. అలాంటి వాళ్ళనే దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. సో పరలోక రాజ్యము సఫరింగ్ పీపుల్. అందుకే వితౌట్ సఫరింగ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్ అంటారు. సో హెవెన్కి వెళ్ళాలంటే వితౌట్ సఫరింగ్ యూ కెనాట్. సో మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలెనను. సో దీర్ఘశాంతంతో ఉన్నవాళ్ళు, వినయంతో ఉన్నవాళ్ళు, సాత్వికంతో ఉన్నవాళ్ళు వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. యారగెంట్, మొండిగా మాట్లాడేవాళ్ళు, యారగెంట్గా యాటిట్యూడ్ చూపించేవాళ్ళు, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో డోంట్ షో యువర్ యాటిట్యూడ్. ఈగో పీపుల్ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో పరలోక రాజ్యానికి కూడా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. సో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దీర్ఘశాంతము కూడా ఒక క్యారెక్టరే. సో సంపూర్ణ వినయం కూడా ఒక క్యారెక్టర్, సాత్వికం ఒక క్యారెక్టర్. ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి యాడెడ్ అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా. ఈ గుణాలు లేకపోవడం వల్ల మనము డిస్టర్బ్ అవుతుంటాం. దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు గొడవలు పడడానికి కాదు, కోట్లాటలు పడడానికి కాదు. ఆయన లోపలున్న దీర్ఘశాంతాన్ని మనకి ఇవ్వడానికి, ఆయన లోపల ఉన్న సాత్వికమైన గుణం మనకి ఇవ్వడానికి, ఆయన లోపలున్న మనశ్శాంతిని మనకి ఇవ్వడానికి, ఆయన లోపలున్న వినయ, విధేయత, దయాలత్వం, మంచితనము ఉండి మనకి ఇవ్వడానికి, ఇవన్నిటిని భూలోకంలో మనకు చేసి ట్రైనింగ్ ఇచ్చి పరలోకానికి తీసుకెళ్తాడు. అందుకే మనకు కొన్ని శ్రమలు, కష్టాల వల్ల మనకు డౌన్ టు ఎర్త్ నేచర్ వస్తుంది. వితౌట్ సఫరింగ్ వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. ఆ సఫరింగ్స్ మనకు దేవుడు పెడతాడు. ఆ వినయం రావాలని, ఆ విధేయత రావాలని, ఆ దీర్ఘశాంతం రావాలని, ఆ యొక్క మంచితనము రావాలని, ఆ దయాలత్వము రావాలని. అందుకే క్రైస్తవులు వేరు, అన్యజనులు వేరు. సో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఒకలాగుంటారు, క్రైస్తవులంతా కూడా ఒకలాగుంటారు. సో కాబట్టి సాత్వికముతో, దీర్ఘశాంతంతో ఉన్న వాళ్ళకు పరలోక రాజ్యము. సో కొలసీలకు రాసిన 1:10 ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యంలో సఫలు లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టున్నట్లు. నేను చెప్పాను చాలా సందర్భాల్లో, మనం మనుషులను సంతోష పెట్టలేమండి. ఎప్పుడు కూడా సంతోష పెట్టలేము మనుషులను. మనం ఎంత బాగున్నా కూడా వాళ్ళు ఏదో ఒకటి అంటారు. అదే దేవుని మాత్రం మనం సంతోష పెట్టవచ్చు. సో లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య ఈరోజు కూడా మాతో వాక్యం ద్వారా మాట్లాడి మాకు ఇంకొక నూతన తాళపు చేతులను ఇచ్చావు తండ్రి. మా గురించి ఎవరేమనుకుంటున్నారో, ఏమని ఆలోచిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఎప్పుడు ఫోకస్ చేయకని మాకు వాక్యం ద్వారా బోధించావు తండ్రి. అయ్యా మాకు దీర్ఘశాంతం పోవడానికి గల కారణాలు మాకు బయలుపరిచావయ్యా. ఈ వాక్యాలన్నీ కూడా మేము జ్ఞాపకం పెట్టుకొని ఈ వాక్యానుసారంగా బ్రతికే కృపను అనుగ్రహించి మాకు దీర్ఘశాంతాన్ని, మనశ్శాంతిని, శాంతిని మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.